ఆ నాయకుడికి ఎన్నికలప్పుడే చుక్కలు చూపించారు జగన్. తాను తొలి నుంచి పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గంలో కాకుండా ఎక్కడో తనకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయించడంతో చిత్తుగా ఓడిపోక తప్పలేదు. ఆ ఒక్క నాయకుడికే కాదు, వైసీపీలో చాలా మంది నేతల రాజకీయ జీవితాన్ని తలకిందులు చేశారు జగన్. తాజాగా ఆ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా వైసీపీ నేతల్లో కలకలం రేగింది. తమను కూడా ఎప్పుడు పార్టీ నుండి బయటకు గెంటేస్తారో అన్న ఆందోళనలో ఉన్నారట వైసీపీలోని నాయకులు. ఇంతకు ఎవరా నేత? వైసీపీ బహిష్కరణకు గురైన ఆ నాయకుడి రాజకీయ ప్రయాణం ఎటు? కావటి మనోహర్ నాయుడు జగన్ను నమ్మి వైసీపీ కోసం సర్వస్వం ధారపోసినందుకు ఆయనకు వైసీపీ అధినేత ఇచ్చిన బహుమతి పార్టీ నుండి బహిష్కరణ. జగన్ నిర్ణయంపై కావటి మనోహర్ నాయుడి అనుచరులు రగిలిపోతున్నారు. ఇన్నేళ్లపాటు జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి తాము ఊడిగం చేస్తే తమ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించారంటూ మండిపడుతున్నారు కావటి అనుచరులు. కారణమేంటో తెలియదుగానే కావటిని పార్టీ నుంచి బహిష్కరణ చేయడంతో చాలామంది వైసీపీ నేతలు తమకు కూడా ఇదే గతి పడుతుందేమో అని హడలిపోతున్నారట. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతోనే కావటిని సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు కావటిని జగన్ సస్పెండ్ చేశారు. కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య ఆయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు పెరిగిపోయాయట. అందుకే అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిందట. ఇటీవల గుంటూరు మేయర్ సీటు కూటమి వశమైంది. ఆయన కూడా కూటమికి సహకరించేందుకే ఈ విధంగా చేశారని వైసీపీ అధినాయకత్వం అప్పుడే అనుమానించింది. ఇక కావటి అయితే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన జనసేనలోనో టీడీపీలోనో చేరతారన్న చర్చ కూడా సాగింది. పార్టీకి వ్యతిరేకంగా కావటి చర్యలు ఉంటున్నాయని వైసీపీ సడన్ గా వేటు వేసింది. పార్టీని విడిచి వెళ్తున్నారని తెలిసి ఆయనపై వేటు వేశారా, లేదంటే ఆయనని వద్దు అనుకుని వేటు వేశారా అన్నది తెలియదు. కానీ మొత్తానికి మాజీ మేయర్తో పాటు మరో ఇద్దరు ఆయన సన్నిహిత కార్పొరేటర్ల మీద వైసీపీ వేటు వేసింది. అయితే అంగబలం అర్ధబలం ఉన్న కావటి వైసీపీకి దూరం కావడం ఇబ్బందికరమే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బహిష్కరణతో అవమాన భారంతో రగిలిపోతున్న కావటి మనోహర్ నాయుడు నేడో రేపో కూటమి పార్టీలో చేరడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. హైకమాండ్కు మాట మాత్రం కూడా చెప్పకుండా మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంపై విమర్శలు వచ్చాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి మనోహర్ నాయుడు ఆ పార్టీలో పనిచేశారు. పార్టీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు మేయర్గా ఆయనకు అవకాశం దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా మనోహర్ నాయుడుకు చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల ఎవరికీ చెప్పా పెట్టకుండా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మేయర్ పదవికి రాజీనామా చేసిన సమయంలో మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు దారుణంగా అవమానం జరిగిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కావటి భవిష్యత్ ప్రయాణం ఎటు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. జనసేన, టీడీపీ, బీజేపీలలో ఏ పార్టీలో చేరతారు, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్నది చూడాలి. అయితే ఇప్పటికే కావటి మనోహర్ కూటమి పార్టీల తలుపులు తడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనకు అక్కడ ఛాన్స్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి.
ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై కావటి ఎంతగా రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అయితే కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేరు. అలాంటిది కావటిని పవన్ పార్టీలోకి రాణిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీ నేతలపై సైతం కావటి మనోహర్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అలాంటిది టీడీపీలో కూడా ఛాన్స్ దక్కకపోతే ఇక మిగిలింది బీజేపీ. సాధారణంగా చాలామంది రాజకీయ నేతలు తిట్టిన పార్టీలో చేరిన వారు చాలామందే ఉన్నారు. అలాంటిది కావటి కూడా టీడీపీ, జనసేనలోకి వస్తారా? అందుకు పవన్, చంద్రబాబు ఒప్పుకుంటారా అన్నది తేలాలి. కావటి మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర వర్గాల్లో కూడా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా అత్యంత శక్తివంతుడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడు. అలాంటి నేతను జగన్ బహిష్కరించిన తరుణంలో కూటమి పార్టీలు దగ్గరకు తీస్తాయా, లేదంటే కావటి రాజకీయ జీవితానికి ఇంతటితో ఎండ్ కార్డు పడినట్లేనా అన్నది కాలమే తేల్చాలి.